ఫ్రెండ్స్, వెల్కమ్ టు జగన్. వీరు అయితే హార్వెస్టర్ బ్రేక్ డౌన్ అయింది, క్లచ్ ప్లేట్ పోయిందా, మరి రిలీజ్ బేరింగ్ లెగ్గులు ఇది పోయిందో డౌట్ వస్తుంది. చెక్ చేస్తే ఏర్పడుతుంది. కరీంనగర్ నుంచి వచ్చారు మెకానిక్లు చాలా ఫాస్ట్గా ఉన్నారు. బండి పీటీఓ స్లో అయిపోయింది. డౌట్ మేబీ క్లచ్ ప్లేట్ అయితే ఇవ్వలేదు, లెగ్గులు కొట్టేసినట్టున్నాయి. అతను తిప్పి తెలుస్తుంది. మెకానిక్స్ అయితే చాలా స్పీడ్గా ఉన్నారు. వీళ్ళు చాలా ఆన్ స్పాట్లో ఫెసిలిటీ చూసారు, ఎంత స్పీడ్గా వర్క్ చేస్తున్నారు. జైంట్ తిప్పడం అయితే అయిపోయింది చూసారా, జైంట్ తిప్పేసాం. 20 minutesలో జైంట్ తిప్పేశారు వీళ్ళు ఈజీగా. అయిపోయింది జైంట్. ఇప్పుడు రిలీజ్ బేరింగ్ అయితే తుక్కుపోయింది చూడండి, మొత్తం ఇదైంది. పీటీఓ బేరింగ్ అయింది, రిలీజ్ బేరింగ్ రెండు అయ్యాయి. క్లచ్ ప్లేట్ ఏర్పడతాయి. క్లచ్ ప్లేట్ కూడా పోయిందా పోయిందా క్లారిఫై లేదు. ఇదైతే ఖచ్చితంగా ఇప్పుడు లైట్ మిషన్ మీకు తీసుకెళ్ళాలి. ఇది మొత్తం అసెంబ్లీ మొత్తం లైట్ మిషన్ మీకు తీసుకెళ్ళాలి. క్లచ్ ప్లేట్ ఖచ్చితంగా చేస్తాం. చిన్న వాళ్ళకైతే లెగ్గులు వచ్చేసి 3 ఉంటాయి, దీనికి 6 ఉన్నాయి లెగ్గులు. క్లచ్ ప్లేట్ ఒకటి, పీటీఓ ప్లేట్కు 3, దీనికి 3, 6 లెగ్గులు ఉన్నాయి. లెగ్గులు అయితే ఏం లేవు, మొత్తం తిక్కుతుగా అరిగిపోయినాయి. 6 పోయినాయి లెగ్గులు అయితే. చూస్తాను లెగ్గులు ఎలా ఉంటాయో. ఇక లెగ్గులు అంటే 6 ఉన్నాయి చూడు, 6 ఇరిగిపోయినాయి. ఇక ఇది మొత్తం రిలీజ్ బేరింగ్, ఏం ఆప్షన్ లేదు రిలీజ్ బేరింగ్ అయితే. ఇక లెగ్గులు కవర్లో అనేది క్లచ్ ప్లేటు రిలీజ్ బేరింగ్. ఇప్పుడైతే సిరిసిల్ల వెళ్తున్నాము. సిరిసిల్లలో లైట్ మిషన్ ఉంది, అక్కడ కాల్ చేసాము. అక్కడ చేస్తారట, చాలా బాగా చేస్తారట. ఉన్నారండి నాకు చూపిస్తాను అని చెప్పాడు. సిరిసిల్ల అయితే వచ్చినాం, ఎంటర్ అయినాం సిరిసిల్లకి. క్లచ్ ప్లేట్ 2 రోజులు సర్వీస్ ఇస్తాను. 16 నుంచి 1700 నుంచి 2000 ఇస్తాను. మా బండి అయితే 1700 వచ్చింది, ఎందుకంటే దిగడానికి వచ్చినాం. ఇట్లా ప్రెషింగ్ చేసుకుంటూ తీయాలి. చిన్న బండ్లకు అయితే అక్కడనే అయిపోతుంది వరకు క్లచ్ ప్లేట్. ఇది పెద్ద బండి కాబట్టి ప్రెషింగ్ చేసి ఇవన్నీ ఇప్పలేవు. చిన్న వెహికల్కి అయితే ఇది చేతితో అయిపోతుంది. ఖచ్చితంగా లైట్ మిషన్ కావాలి. ఇగో ఇది ప్రెషర్ ప్లేట్, ఇది పీటీఓ ప్రెషర్ ప్లేట్. ఇది క్లచ్ ప్లేట్. ఇది అబ్బు పక్క కట్ చేయాలంటే సరే అన్నామంటే ప్లేట్లు వేస్తే సరిపోతుంది, మంచి సర్వీస్ ఇస్తా అంటే ఓకే అని చెప్పాను. మొత్తం క్లీన్ నీట్గా వేసింది. ఇది టెన్షన్ ప్లేట్ అంటారు దాన్ని. కొత్త రిపీట్లు కొట్టి ఇగో ఇదే క్లచ్ ప్లేట్ ప్యాడ్ అంటారు దీన్ని. ఇది సగం కింద ఇనుము ఉంది, పైన ప్యాడ్ ఉంది. అక్కడ తగ్గుతుంది పోయినట్టే. ప్యాడ్లు అయితే కొట్టడం అయిపోయినట్టే. ఇతను చాలా ఫేమస్ అట మెకానిక్, చాలా ఉన్నాయి ఇక్కడ. ఎవరైనా కావాలంటే ఆన్ ది స్పాట్ కూడా ఇస్తాడు. మన అప్పు తీసుకొని డైరెక్ట్ అసెంబ్లీ డైరెక్ట్ ఇచ్చేస్తాడు. రేట్ మాట్లాడుకుంటే మన అబ్బు రిపేర్ కాకపోతే అబ్బుకి పైసలు తీసుకోడు. ఒక్కసారి కటింగ్ చేయండి, లేకుంటే కొత్త అబ్బు అయితే ఇచ్చేసి డైరెక్ట్ సెట్ ఇస్తాడు. అమౌంట్ ఎంత కదా. క్లచ్ ప్లేట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ప్లేట్ అయితే కొట్టేశాడు. ఇక లైట్ మిషన్, ఇది ప్రెషర్ ప్లేట్ కటింగ్ చేస్తుంది. ఇది క్లచ్ ప్లేట్ ప్రెషర్ ప్లేట్. ఇది క్లచ్ ప్లేట్. ఇది ఇంకోటి చూశారు కదా, అది పీటీఓ ప్రెషర్ ప్లేట్. ప్రెషర్ ప్లేట్ కట్ చేయాల్సి ఎందుకు వస్తుంది అంటే, మనం క్లచ్ ప్లేట్ పోయినప్పుడు బేరింగ్లో పోయినప్పుడు ఒత్తుతాం కాబట్టి స్మూత్ అవుతుంది కదా. ఆ స్మూతింగ్లో మళ్ళీ క్లచ్ తినప్పుడు ఇది అవుతుంది. ఇప్పుడు కటింగ్ చేస్తే మొత్తం లైనింగ్స్ వస్తాయి కాబట్టి ప్రెస్సింగ్ చేయడం చాలా ఈజీ. ఇది అప్పు కూడా లైట్గా కట్ చేయాలి. మొత్తం స్మూత్ అయింది చూడండి, కట్ చేస్తే సెట్ అయిపోతుంది.
అయిపోయింది. రైట్ మిషన్ వరకే లేటు అన్నట్టున్నారు కానీ ఇది కూర్చున్నట్టు అయిపోయింది. చూశారు కదా, ఇవి 6 లెగ్గుల ప్లేస్లో 6 లెగ్గులు ఇవి క్లచ్ పెట్టి లెగ్గులు ఇవి. ఇంకో ప్యాకెట్లో ప్రెషర్ ప్లేట్ లెగ్గులు. అన్న మాత్రం చాలా స్పీడ్గా వేస్తున్న వరకు చాలా బాగుంది. అన్న వరకు అయితే క్లచ్ ప్లేట్ ఈ లెగ్ వీళ్ళంత లెగ్గులు అంటారు. ఇది క్లచ్ ప్లేటు. ఇవి 3 క్లచ్ ప్లేట్. ఇంకో 3 ప్రెషర్ ప్లేట్, సారీ పీటీఓ ప్లేట్. ఇలాంటి వర్క్ చేయని వాళ్ళకు, ఇబ్బంది కానీ చేసే వాళ్ళకైతే చాలా ఈజీ. నాకు ఆ స్ప్రింగ్ కుండా పెట్టడం, ఒక్కొక్క స్ప్రింగ్కు 1/2 అవర్ అవుతుంది అన్న. చూడండి, సెకండ్లలో కూర్చుండి పెట్టేస్తుంది మొత్తం. చాలా స్పీడ్ వర్క్ అయితే చాలా స్పీడ్ ఉన్నది. ఎవరైనా కావాలంటే ఇక్కడ చేయించుకోండి. సిరిసిల్లలో నేను చూశాను కానీ ఇంత స్పీడ్ వర్క్ చూడలేను. చాలా ఫేమస్ అట. మా శ్రీకొండ మండలికి వెళ్ళి కూడా వెళ్తారట. వర్క్ అయితే అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ దాని మీదే కూర్చుంటే పెట్టాలి. లెగ్లో అయితే ఎక్కించిండు. క్లచ్ ప్లేట్ పెట్టేసిండు. పైన మళ్ళీ ప్రెషర్ ప్లేట్ పెట్టి మళ్ళీ ఇది పీటీఓ ప్రెషర్ ప్లేట్ పెట్టేసి టెన్షన్ ప్లేట్ పెట్టేస్తాడు. అయిపోతుంది. ఇలా ఫుల్ టైట్గా బిగించేసి స్క్రూలు ఫిట్ చేసి తీస్తే సరిపోతుంది. ఎందుకంటే డ్యూయల్ క్లచ్ కదా, అందుకని చాలా రిస్క్ ఉంటుంది కొద్దిగా. కానీ అన్న ఇంత స్పీడ్ చేసి ఇస్తాడు అనుకునే వరకు చాలా స్మూత్ వర్క్ అయితే స్మూత్ ఉండాలి. క్లచ్ ప్లేట్ ఇది, ఎందుకంటే క్లచ్ బాగా యూజ్ చేస్తాం కాబట్టి సెట్టింగ్స్ మెయిన్ ఇవే. ఈ సెట్టింగ్ చేసుకుంటే సెట్టింగ్ సెట్ అయితే బాగుంటుంది. అయిపోయింది. పైన పెట్టి వేరే ప్లేట్ పెట్టి బ్రషింగ్ వేస్తాడు. బ్రషింగ్ వేసేసి స్క్రూ బిగిస్తాడు. అయిపోతుంది. ప్రెషర్ ప్లేట్ పెట్టేసాడు. అయిపోయింది. పైన మళ్ళీ లోపల కూర్చుని పైన ప్రెషర్ ప్లేట్ వీడియో ప్రెషర్ ప్లేట్ పెట్టి టచ్ ప్లేట్ పెట్టి బిగించేస్తాడు. చూసారు కదా, అయిపోయింది. మెయిన్ సెట్టింగ్స్ అన్ని లెవెల్ ఉండాలి. లెగ్గులు అయితే ఇదేం లెగ్ ప్రెషర్ ప్లేట్ పీటీఓ లెగ్గులకు పీటీఓ సెట్టింగ్ ఉండాలి. మన ఈ క్లచ్ ప్లేట్ దీనికి ఉండాలి. సెట్టింగ్ బరాబర్ కరెక్ట్ ఉంచుకోవాలి. 3 ఇవి, లేకుంటే మళ్ళీ కరెక్ట్ లేకపోతే వెనక ముందు ఇదైతే అవి లెగ్గులు మళ్ళీ కొట్టేస్తాయి. వర్క్ అయితే అయిపోయింది. ఇది రిలీజ్ బేరింగ్. చూసారుగా, రిలీజ్ బేరింగ్ తీయడం ఇది. ఈ మెకానికల్ కూడా చాలా స్పీడ్ ఉన్నారు. కరీంనగర్కి వెళ్ళి కాల్ చేయగానే వచ్చేసారు. నిజామాబాద్ వాళ్ళు అయితే ఇక అది చెప్పడమే, అది ఏంటో అర్థం కాలేమో కానీ పాపం వీళ్ళు ఇంకో కాల్ చేయగానే నిన్న నైట్ వస్తామన్నారు. సరే నైట్ ఏమో వస్తారు. మళ్ళీ లైట్ మిషన్ వర్క్ ఉంటుంది కాబట్టి మార్నింగ్ 6:30 వరకు వచ్చేసారు బండి దగ్గరికి. అయితే నిజామాబాద్ వాళ్ళు సర్వీస్ చాలా చేస్తాం, మంచిగా చేస్తాం అది అంటారు. నిజామాబాద్ నచ్చలేదు నాకైతే షోరూమ్. నిజామాబాద్ షోరూమ్ స్టాఫ్ లేరు, అది లేరు ఇది లేరు అనుకుంటా 3 రోజులు వస్తుంది. మెయిన్ హెడ్ ఆఫీస్కి చేస్తే కరీంనగర్ ఫోన్ చేస్తే కరీంనగర్ వాళ్ళు
అన్న ఇప్పుడు ఒక గంటలో పంపిస్తామన్నా మేము ఒకరోజు మార్నింగ్ రాదు నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ వరకు అయిపోతుంది ఒకరోజు అన్న 3 గంటలు ఉన్నా 4 గంటలలో మొత్తం కంప్లీట్ వర్క్ చేశారు. వీళ్ళైతే తొందరగా గంట చేపట్లో ఇప్పి చేసేస్తుండే, కాకపోతే మనకు లైట్ మిషన్ వరకే చాలా లేట్ అయింది. రిలీజ్ బేరింగ్ పీటీ బేరింగ్ అయితే ఎక్కిచ్చేశారు. ఇప్పుడు క్లచ్ పెట్టి ఎక్కించి బిగించుడే అయిపోతుంది, వర్క్ అయితే కంప్లీట్. బేరింగ్ కూడా సెట్టింగ్ అయిపోయింది, సెట్టింగ్ అయిపోయినట్టు ఇంకేముంది. ఇక్కడ 10 మినిట్స్ ఒక హాఫ్ అన్ అవర్లో వర్క్ కంప్లీట్ అవుతుంది. మళ్ళీ బండి స్టార్ట్ చేసుడే. కానీ పైన జైంట్ మాత్రం హార్వెస్టర్ పైన అయితే ఇప్పుడు మనం కింద అయితే కొద్దిగా ఇటు జాకీలు పెట్టు అటు జాకీలు ఇచ్చుకుంటే చాలా ఇబ్బంది అవుతుంది. పైన జాకీలు ఇచ్చుడు ఏం లేదు, రెండు గడ్డపారలు ఉంటే సరిపోతుంది, ఈజీగా అయిపోతుంది వర్క్. చూసారు ఈజీగా పైన కింద ఉంటే నా తిప్పలు పడాలి, 5 లేపడానికి కావాలి, పట్టుకోవడానికి కావాలి. ఇద్దరికి ఇద్దరు జైంట్ జరుపుడు ఇద్దరు సరిపోతుంది. బేరింగ్ అయితే సెట్టింగ్స్ అయిపోయాయి. బేరింగ్ సెట్టింగ్ అయితే వచ్చింది. అన్నలకు వెరీ థ్యాంక్ యూ అన్న, మాకు తొందరగా వర్క్ కంప్లీట్ చేశారు. ఇలాంటి కరీంనగర్లో ఉన్నంటి సర్వీస్ మన నిజామాబాద్ ఉంటే చాలా బాగుంటుంది. ఇంకా చాలా బండ్లు సేల్ అవుతుండే మా సైడ్. ఈ సర్వీస్ బాగలేకపోవడం వల్లనే బండ్లు కొనడానికి వెనక ముందు అవుతారు జనాలు. ఏదైనా సర్వీస్ బాగుంటే ఎవరైనా బండ్లు ఈజీగా సేల్ చేసుకుంటారు. సర్వీస్ లేకపోతే ఇదే పరిస్థితి. సెట్టింగ్ అది అయిపోయింది. క్లచ్ ప్లేట్ తెచ్చి ఎక్కించుడే, అసెంబ్లీ మొత్తం ఎక్కించుడే. కానీ ఇవి సెట్టింగ్ చేయడం చాలా ఈజీ, ఎందుకంటే ఈజీగా స్మూత్ వర్క్ చేయాలి. హార్డ్ చేస్తే పని లేదు, ఫైదలే హార్డ్ వర్క్ చేస్తే లోపల ఇదవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ అసెంబ్లీ అయితే ఫిక్స్ చేసేస్తున్నాం. ఫిక్స్ చేసి జైంట్ ఎక్కించడం వల్ల జైంట్ ఎక్కిస్తే వర్క్ అయిపోయినట్టే. చూసారు కదా, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఇలాంటి చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తూ పోతాను. ఓకేనా ఫ్రెండ్స్, పంచాయత్ సర్వీస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. కరీంనగర్ సర్వీస్, నిజామాబాద్ అయితే అంతేం లేదు. నిజామాబాద్ సర్వీస్ లేకపోవడం కారణం వల్ల వాళ్ళ బండ్లు సేల్ అవ్వట్లేదు. ఓకే థ్యాంక్ యూ వాచింగ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ.